జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అలాగే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి మరోసారి రెచ్చిపోయి మాట్లాడారు. లక్ష్మారెడ్డిని టార్గెట్గా చేసుకున్నారు. వచ్చే ఎలక్షన్లో పోటీ చేయనంటే చెప్పు, నేను ఇప్పటి నుంచి నిన్ను విమర్శించను అని అన్నారు. ఒకవేళ మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటట్లుంటే తప్పకుండా విమర్శిస్తా అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను వెనక పెట్టుకొని నేను ముందుండి యుద్ధం చేస్తాను, నీలాగా నీ పేటీఎం బ్యాచ్ని ముందు పెట్టి నేను వెనక ఉండి ఎక్కడో దావుకొని యుద్ధం చేయనని అన్నారు. నేను శివరాజకీయాలు చేయడానికి దూరమని అన్నారు. అలాగే సంతకంతో కూడిన 14వ పేజీ మాత్రమే బయట పెట్టాను, ఇంకా 13 పేజీలు బయట పెట్టేది ఉంది అన్నారు. ఈ సందర్భంగా మొన్నే ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులకు సన్మానం చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎన్నో సంవత్సరాలుగా ఉదండపూర్ వాసులకి ఈరోజు వారికి R&R ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది. అదే కాకుండా నిన్న సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా మాకు రావడం జరిగింది. ఇంకా 200 కోట్ల రూపాయలు 10 రోజుల్లో మీకు ఇస్తాము, అవార్డులు ఉదండపూర్కు కూడా తొందరగా రెడీ చేసుకోనని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మంచి దినమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా రేషన్ కార్డుల గురించి, రేషన్ కార్డులు గత పాలకులు 10 సంవత్సరాల్లో కోడలు వచ్చినా కానీ రేషన్ కార్డులో ఒక అడిషన్ కావాలంటే కూడా ఒక పని జరగలేదు. కొత్త రేషన్ కార్డు రాలేదు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 4686 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయని చెప్పి కూడా తెలియజేస్తాను. అది కూడా ఈ 5 మండలాలు, మళ్ళీ ఊరుకొండ మండలంలో అక్కడ ఒక 153 కొత్త రేషన్ కార్డులు. ఇదే కాకుండా అడిషన్లు దాదాపు, అంటే కోడలు వచ్చినా కానీ పిల్లలు పెద్దగైనా కానీ వాళ్ళ పేర్లు కానీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్నా కానీ వాళ్ళకి దాదాపు 20,692 ఏమో ఈ 5 మండలాలు అడిషన్లు జరిగినాయి. అదేవిధంగా 1300 అడిషన్లు దాదాపు ఊరుకొండ మండలంలో జరిగినాయి. అంటే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదు. మీ ఎవరైనా కానీ మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, ఎంక్వైరీ జరుగుతుంది, కొత్త రేషన్ కార్డు ఇస్తాము, ఇంతతో ఆగిపోదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ 1వ తారీఖు మళ్ళీ సన్నబియ్యం 3 నెలల కోసము ఈ 1వ తారీఖు నుండి మళ్ళీ మీకు సన్నబియ్యం ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు సన్నబియ్యం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత గెలిచిన తర్వాత ఒక గ్రామానికి పోతే ఒక పెద్దామ నన్ను అడిగింది, మీ సన్నబియ్యం ఎప్పుడు వస్తుంది, ఈ దొడ్డు బియ్యం ఏమో అమ్ముకుంటున్నాము, తినలేకపోతున్నాము అని చెప్తే నాకు మా సీఎం గారి పైన నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మంచి అడ్మినిస్ట్రేషన్తో ఈరోజు ప్రతి గ్రామంలో ఏ పార్టీ చూడలేదు, ఎవరిని చూడలేదు, వాళ్ళకి రేషన్ కార్డు రావాలన్నా వద్దా, ఇవ్వాలన్నా వద్దా, వాళ్ళ అర్హులు ఉన్నారా కాదా అని చూసి ఇచ్చినాము. కానీ ఎక్కడ కానీ ఏ పార్టీయా వీళ్ళని చూడలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఈరోజు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. మంచి కార్యక్రమం ఇది. ప్రతి గ్రామంలో సర్వే చేసినారు, కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈ 1వ తారీఖు వారు రేషన్ వస్తుంది. ఈరోజు ఏమైనా పెండింగ్ ఉంటే నాకు చెప్పండి, డిఎస్ఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా అప్రూవ్ చేయిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే ఏదేదో మాట్లాడినారు, ప్రెస్ మీట్లో మాట్లాడదాం అనుకున్నా, ఇక్కడనే మాట్లాడేస్తే, ఎందుకంటే కలెక్టర్ గారు కూడా 3ంటికి ఉదండపూర్కి వస్తా, మనము ప్లాట్ల పట్టా సర్టిఫికేట్లు ఇద్దామని చెప్పి నేను కలెక్టర్ గారిని ఆహ్వానించినాను. ఆమె కూడా అక్కడ రాబోతుంది కాబట్టి ప్రెస్ మీట్ అన్నని ఈరోజు ఇక్కడనే మాట్లాడేస్తాను. ప్రతిదానికి సమాధానం ఉన్నది. యుద్ధంలో అనిరుద్ రెడ్డి అనేవాడు ఎప్పుడైనా కానీ ముందు నిలబడతాడు, నా కార్యకర్తల ముందు నిలబడి యుద్ధం చేస్తాను. కానీ ఆయన కార్యకర్తలను ముందు పెట్టి, పేడ్ వాళ్ళని ముందు పెట్టి, పేటీఎం వాళ్ళని ముందు పెట్టి వెనకాల నిలబడి భజనలు వింటుంటాడు. అలాంటి నాయకుడు ఆయన. సంతకం పెట్టలేదన్నాడు, సంతకం పెట్టిండు. అది 14 పేజీల రిపోర్టు. ఖచ్చితంగా సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాను. జడ్చర్ల ఆయన హయాంలో ఆయన 99లో ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, 24లో కాంగ్రెస్ పొత్తుతోని గెలిచినాడు, 2004లో, 2009లో డాక్టర్ల స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు,
నేను వచ్చిన తర్వాత నర్సులు లేరంటే 22 మంది నర్సులని ఇక్కడ అపాయింట్ చేయించినాను మన జడ్చల్ హాస్పిటల్లో. అదే కాకుండా డాక్టర్లు కావాలన్నాను. ఆ అసమర్థ ఎమ్మెల్యేని ఒకటే అడుగుతున్నాను, హాస్పిటల్ మారినప్పుడు ఆ లెటర్ పైన అది 100 పడకల హాస్పిటల్ అని రాసి ఉందా, 30 పడకల హాస్పిటల్ రాసి ఉందా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడను. నువ్వు మా అన్నని తిడుతీవి, మా అమ్మ గురించి మాట్లాడుతీవి. నేను కేవలం మాట్లాడింది హాస్పిటల్ ముందు మీ అక్క పేరు మీద, మీ మేనల్లుడి పేరు మీద గవర్నమెంట్ భూమి, అసైన్డ్ భూమి కొన్నారు కదా, అది తప్పు కదా అని మాట్లాడినాను. దాని ఎన్ఓసి చూపి అని చెప్పినాను, అది కూడా చూపించలేకపోయినాడు. నేను అడిగింది ఎవరి కోసం? మీకోసం. మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ పోవాలంటే రోడ్డు లేదు, కిందికి పోయి నాలాల నుంచి తిరుక్కొని పోవాలి. ఈ అసైన్ భూములు మీరు కొని తప్పు చేసినారు, అవి రిటర్న్ చేయాలని నోటీసులు పంపిస్తే మొత్తం డాక్యుమెంటేషన్ ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వకుండా కోర్టుకు పోయి కోర్టు చుట్టూ మమ్మల్ని తిప్పాలని చూస్తున్నాడు. కానీ భూమి వెనకకి ఇవ్వాలనే మా ఆలోచన మాత్రము ఆ మాజీ ఎమ్మెల్యేకి లేదు. మా వాళ్ళు ఏం తప్పు చేసిండ్రో చూపించమన్నాడు, అన్నీ చూపిస్తా. నువ్వు సంతకం పెట్టలేదన్నావు, సంతకం పెట్టింది చూపించిన, అది కూడా 14వ పేజీ చూపించిన, ఇంకా 13 పేజీలు చూపించలేదు. చూపించినావంటే నేను చూపించినానంటే నువ్వు ఇంకా జడ్చలకు కూడా రావు, ఎక్కడ పోయి దాచుకొని అక్కడే ఉండిపోతావు. ఇంకా నీ జన్మలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. నా పేరు ఎందుకు తీసుకుంటున్నాడని చెప్పి మా వాళ్ళకి ఫోన్ చేస్తుండు, చెప్పు ఎమ్మెల్యేకి నా పేరు తీసుకోవద్దని చెప్పి. నువ్వు గానా వచ్చేసరికి ఎమ్మెల్యే గారు నిలబడవు అని చెప్పు, నీ పేరు అసలుకే తీసుకోను. నువ్వు నిలబడుతున్నావు అంటే ఖచ్చితంగా తీసుకుంటాను. ఏదో ఒకటి నీ వాళ్ళకు కూడా చెప్పు, నీ వెనకాల తిరిగేటోళ్ళు వెనకాల నుంచి నీ కత్తి పొడవాలని 10 మంది తిరుగుతున్నారు, వాళ్ళకు కూడా చెప్పు నువ్వు నిలబడవా అని. ఒక్కటి మాత్రం మాటిస్తున్నా, మాటిస్తే పని చేస్తాను. సినిమా డైలాగ్ కొట్టుకుంటా తిరుగుతున్నా అని చెప్తుండు. నాకు సినిమా డైలాగులు రావు, నా మనసుకు ఏమొస్తుందో అదే మాట్లాడతాను, ఏది నిజమో అదే మాట్లాడతాను, ఏది చేస్తా అంటుందో అది చేసి చూపిస్తాను. మొత్తంని జడ్చల మున్సిపాలిటీ మొత్తాన్ని సర్వనాశనం చేసింది లక్ష్మారెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి నన్ను శివరాజకీయాలు చేస్తున్నాను అన్నావు, మీడియా మిత్రులకు అందరు తెలుసు. మొన్న నువ్వు ఏం చేసినావు, నీ సంతకం చూపించగానే పోయి రోడ్డు మీద కూర్చుంటివి. నేను ఆ రోజు కూర్చుంటే నా పైన కేసు బుక్ చేపిస్తేవి, కానీ ఈ రోజు నువ్వు కూర్చుంటే నీ పైన నేను కేసు బుక్ చేయలేదు. ఎందుకంటే ఒక ఆయన చనిపోయింది, అక్కడ తప్పు జరిగింది గాంధీ హాస్పిటల్లో, నేను ఒప్పుకుంటున్నాను. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ చెప్పి చర్యలు తీసుకోమని చెప్పినాను. నీలాగా అసమర్థత కాదు నాది, తప్పుంటే తప్పని చెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి నా కుటుంబ సభ్యుల మీద ఎవరైనా మాట్లాడితే మాత్రము ఊరుకునే లేదని చేస్తున్నా. అమ్మ, రేషన్ కార్డులు వచ్చినాయి, ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, మీకు బేస్మెంట్ కంప్లీట్ కాగానే ₹1,00,000 మీ అకౌంట్లో పడిపోతాయి. ఎవ్వరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ అక్కడ 2 లక్షల రూపాయలు తీసుకొని అక్కడ ఇండ్లు కబ్జాలు చేస్తారు. మాజీ ఎమ్మెల్యే ఎవరన్నా బయటికి తీసుకుంటే ఇంకొస్తే పెట్రోల్ పోసుకోమని చెప్పిండు. ఆధారాలు కూడా ఉన్నాయి, ఎవరి ముందు మాట్లాడినారో. ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నావు లక్ష్మారెడ్డి గారు, ఒక మంత్రిగా చేసినావు. పెట్రోల్ పోసుకోమని చెప్తావా నువ్వు? పెట్రోల్ పోసుకొని చచ్చిపోమని చెప్తావా నువ్వు? తప్పు కాదా? గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట వాళ్ళు వచ్చి జడ్చల వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళని బయటికి బొమ్మని చెప్తే పెట్రోల్ పోసుకోమని చెప్తావా? ఇంత నీచ రాజకీయాలకి దిగజారినవా అని అడుగుతున్నాను. నువ్వు పెద్దోన్నైనావు కాబట్టి బతికిపోయినావు, నాకన్నా చిన్నగా ఉంటుంటే మాత్రం నీ అంతు చూస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నాకు సంస్కారం ఉన్నది, చదువుకున్నాను. నువ్వు ఎన్ని మాటలు తిట్టినా నేను ఒక మాట అంటలేను, కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం జడ్చల ప్రజలను అడుగుతున్నాను. బయట వాళ్ళు ఇండ్లు తీసుకున్నారు 2 లక్షలు ఇచ్చి, వాళ్ళ అర్హత కూడా కాదు వాళ్ళకి ఇండ్లు ఇచ్చేదానికి. దాంట్లో కేవలం 126 మంది ఉన్నారు, వాళ్ళు నిజంగా ఇండ్లు లేవు. వాళ్ళకి ఆ రూమ్లో ఇండ్లు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తాము, కానీ కావాలని చెప్పి అమ్ముకొని బయట వాళ్ళు ఎక్కడో వనపర్తోలో ఎక్కడో బయట వాళ్ళు వచ్చి కబ్జా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు నేను బయటికి పంపించాలంటే పెట్రోల్ పోసుకొని సాగమంటున్నావు. అంటే నీ రాజకీయాల కోసము పేదవాళ్ళని బలి తీసుకోవాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో ఇండ్లు రావాల్సిన వాళ్ళకి అక్కడ ఇండ్లు వస్తాయి. ఎవరైతే దొంగతనంగా అక్కడ ఇండ్లు తీసుకున్నారో
వాళ్ళపైన చట్టపరంగా కేసులు పెడతామో వాళ్ళని బయట